నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓటమి భయంతో ఊగిసలాటలో ఉన్న కేజ్రీవాల్కు కొత్త ప్రమాదం ముంచుకొస్తోంది. నిన్నగాక మొన్న ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్కు ముస్తఫాబాద్ అసెంబ్లీ టికెట్ కేటాయించిన మజ్లిస్ పార్టీ మరో 9 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతర్గత కుమ్ములాటలు, నేతల మధ్య సమన్వయ లోపం, వరుస రాజీనామాలతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రోజురోజుకు దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే పంతంతో ఉంది బీజేపీ. హస్తిన వ్యాప్తంగా ఉన్న సుమారు 900 మురికివాడలే లక్ష్యంగా ప్రచారాన్ని మొదలుపెట్టింది కమలం పార్టీ. బీజేపీని గద్దెనెక్కించడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల చదరంగాన్ని గుణాత్మకంగా మార్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఢిల్లీ స్వాధీనానికి వ్యూహరచన చేస్తోంది. ప్రచార దళాల ఏర్పాటు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం దేశవ్యాప్తంగా తన శ్రేణుల్ని మోహరిస్తోంది ఆర్ఎస్ఎస్. ఆప్, కాంగ్రెస్, ఇండీ కూటమి సభ్య పార్టీలే అయినా ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికి వారే సొంతంగా బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేరుపడడమే కాకుండా పరస్పరం కలయబడుతున్నాయి. కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ పార్టీ నిలబెడుతోంది. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కుంభకోణం ప్రభావం ఢిల్లీ ఎన్నికలపై ఉండడంతో ఆప్ గెలుపు కోసం ముప్పు తిప్పలు పడుతోంది. మొత్తంగా చూస్తే ఢిల్లీ బరిలో త్రిముఖ పోటీ కనిపించినా ఓ 10 స్థానాల్లో మాత్రం చతుర్ముఖ పోటీ తప్పేలా కనిపించడం లేదు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో సుమారు 7 నుంచి 10 స్థానాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణాయక పాత్ర పోషిస్తారు. ఈ నియోజకవర్గాల్లోనే మజ్లిస్ పోటీ చేయాలని భావిస్తోంది. మజ్లిస్ రంగంలోకి దిగితే మతపరమైన పోలరైజేషన్ జరిగి బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. మజ్లిస్ వల్ల తమకు ఎలాంటి లాభం లేదని, అలాగే నష్టం కూడా లేదంటోంది బీజేపీ. మతపరమైన పోలరైజేషన్ వల్ల ఢిల్లీ రాజకీయ వాతావరణంలో ఉద్రిక్తతలు వస్తాయంటోంది కమలం పార్టీ. బీజేపీ ఇప్పటివరకే 3 దఫాలుగా సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్టు ఆ పార్టీ ఢిల్లీ శాఖ నేతలు ఇదివరకే ప్రకటించారు. 70 స్థానాల్లో దాదాపు 37 స్థానాలు తమవేనని, ఇంకొంచెం కష్టపడితే గెలుపు తమ ఖాతాలోనే పడుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే బీజేపీలో కూడా అభ్యర్థుల కొరత ఉంది. సమన్వయం చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగల నేత ఎవ్వరూ బీజేపీలో లేరు. ఢిల్లీలోని 7 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం గల అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. గత ఎన్నికల్లో 5 సెగ్మెంట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ కూడా బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. త్రిముఖ పోటీలో మజ్లిస్ చొరబడడంతో ఆప్ గెలుపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక మజ్లిస్ పార్టీ తరపున బరిలోకి దిగిన తాహిర్ హుస్సేన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఆప్కు చాలా కీలకమైంది. ఢిల్లీ పరిధిలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఆ తరువాత కాలంలో బీజేపీ ప్రాబల్య స్థానంలోకి వచ్చేసింది. 2013, 2015లో బీజేపీ వరుస విజయాలు సాధించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి విజయం సాధించాడు. బీజేపీ అభ్యర్థికి 78,000 పైచిలుకు ఓట్లు రాగా ఆప్ అభ్యర్థికి 98,000 ఓట్లు వచ్చాయి. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ కూడా బలంగా ఉండడంతో ఆప్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హస్తిన పరిధిలో క్షేత్రస్థాయిలో కనీసం 50,000 సమావేశాలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. గత నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 స్థానాల అసెంబ్లీలో మొత్తం 13,000 వరకు ఎన్నికల బూతులున్నాయి. ప్రతి బూత్ స్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు చిన్న చిన్న గల్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నీరు, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆప్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వడం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీతో పోలిస్తే ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెనకబడిందనే చెప్పాలి. ఆర్ఎస్ఎస్ ప్రచార దళాలు రంగంలోకి దిగ్గానే ఆప్ కూడా అప్రమత్తమైంది. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శీతాకాల సమావేశాలు ముగియడంతో ఢిల్లీ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టారు. ముస్తఫాబాద్ సహా సీలంపూర్, బాబర్పూర్, బలీమారన్, చాందనీ చౌక్, ఓఖ్లా, జంగ్పురా, సదర్ బజార్, మతియామహల్, కార్వాల్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలోకి దించడానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మజ్లిస్ బరిలోకి దిగితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు కష్టాలు తప్పవు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాఆఘాడీ కూటమికి మజ్లిస్ పార్టీ సుమారు 10 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. 7 సీట్లు కోల్పోయేలా చేసింది. 37 నుంచి 35 సీట్లు పక్కా అని భరోసాతో ఉన్న బీజేపీకి మజ్లిస్ ఎంట్రీతో పరిస్థితి మరింత అనుకూలంగా మారినా ఆశ్చర్యం లేదంటారు నిపుణులు. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా బీజేపీకి చెప్పుకోదగిన బలం ఉంది. ఇదే స్థానాల్లో 4 పార్టీలు పోటీకి దిగితే అంతిమంగా కమలం పార్టీకే ప్రయోజనం అనే భయంతో ఉన్నాయి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు. 2015లో ఢిల్లీ ఎన్నికలతో పోలిస్తే 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లిం ఓట్ల శాతం తగ్గింది. 2015లో సుమారు 77% ముస్లిం ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారు. 2020లో అది కాస్త 58% చేరింది. ఓట్ల శాతంతో పాటు సీట్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటర్లే అని సర్వేలు గతంలో వెలువరించాయి. అభ్యర్థుల జాబితాల విడుదలలో ఆప్ మంచి దూకుడుగా వ్యవహరించింది. అయితే ఈ 4 విడతల జాబితాల్లో 16 మంది సిట్టింగులకు సీట్లు పోయాయి. 11 మందితో కూడిన తొలి జాబితాలోనే 3 బీజేపీ నుంచి, మరో 3 కాంగ్రెస్ నుంచి వచ్చిన వారున్నారు. రెండో జాబితాలో చాలా కొత్త ముఖాలున్నాయి. ఒక పక్క బీజేపీ, కాంగ్రెస్ల నుంచి 4 రోజుల క్రితం వచ్చిన వారిని కూడా జాబితాల్లో చేర్చేస్తూ, మరో పక్క తమది ఉన్నతమైన భిన్నమైన పార్టీ అని కేజ్రీవాల్ ఎలా చెబుతారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి సంఘ్ ఎత్తుగడలు వేస్తోంది. 1993 తర్వాత బీజేపీ ఇక్కడ గెలవలేదు. 1998, 2003, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలిచింది. 2013 ఎన్నికల్లో 32 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధికారంలోకి వచ్చింది. అయితే తాను తెచ్చిన లోక్పాల్ బిల్లును ఇతర పార్టీలు సమర్థించకపోవడంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 3 సీట్లతోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్కు 1 దక్కలేదు. 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వరుసగా 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఈసారి పాగా వేయాలని చూస్తోంది. సుమారు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతోంది. చాలా స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల ఆప్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. మజ్లిస్ పార్టీ ఓట్లు చీల్చి ఆప్, కాంగ్రెస్ పార్టీలకు గట్టి దెబ్బ కొట్టే అవకాశాలున్నాయి. మజ్లిస్ పోటీకి దిగుతున్న అన్ని స్థానాల్లో యువ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ఓవైసీ పథకాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీ తాను పోటీ చేస్తున్న 10 స్థానాలపై కేంద్రీకరించి పనిచేస్తే ఆ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు మాత్రం చేదు అనుభవాలు మిగలక తప్పదంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.